Hello everyone, welcome back to our channel Sri Medha Max Tutorials. 10th class exams complete అయినాయి కదా. అందరూ ఎగ్జామ్స్ బాగా రాసారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరికీ కూడా గుడ్ రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. ఎవరైతే మన వీడియోస్ ని 10th క్లాస్ లో చూసారో వాళ్ళు ఇప్పుడు కూడా చూసి అలానే నన్ను ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. శ్రీ మేధా మ్యాథ్స్ పాలిసెట్ 2025 ఆల్రెడీ మనం 10th క్లాస్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. సమ్స్ అన్ని క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే అది కూడా దట్టు తెలుగులో అందరికీ అర్థమయ్యేలా అయితే ఎక్స్ప్లెనేషన్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు కూడా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నా. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ అది చూసి అందుకే ఇప్పుడు మనం ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాము. పాలిటెక్నిక్ ఎవరైతే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మ్యాథ్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అయితే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ అయితే చేయించాలని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా దీనికి ఈ వీడియోస్ కంటిన్యూస్ అవ్వాలి అనుకుంటే కనుక కన్ఫామ్గా మన వీడియోస్ని లైక్ చేయండి. ఇలానే మంచి మంచి మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోవడం కోసం కష్టపడకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫస్ట్ చాప్టర్ నుంచి పాలిటెక్నిక్లో అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ అడుగుతారు, మనం ఎలాంటి ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేయాలనేవి నేర్చుకుందాం. ఓకే, లేట్ చేయకుండా ఇప్పుడు మనమైతే డే వన్ ఏంటి మేడం, మనకి 30 days ఉంది. 30 కాదు 45 days ఉంటుంది ఎగ్జామ్కి. 30 daysలో మ్యాథ్స్ అనేది కంప్లీట్ చేసుకుందాం. అంటే మేడం 30 days చెప్తారా, మిగిలిన 15 days చెప్పరా అని కాదమ్మా. 30 days మ్యాథ్స్కి, మిగిలిన 50 days ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి అని నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ ప్రకారం మనం డే 1, డే 2, డే 3 సిరీస్తో ముందుకు వెళ్దాం. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ బ్లాంక్ అయితే చూద్దాం. చూడండి, ఫైండ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ ఏవో ఇచ్చారు. ఓకే, వాటి రేషనల్ నెంబర్స్లో మధ్యలో ఉండే నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఆప్షన్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ 3 1/3 ఉంది, 3 2/3 ఉంది, 3 1/3, 3 2/3, 1 2 ఉంది. మధ్యలో నెంబర్ ఇంకొకటి ఏముందబ్బా, ఇక్కడ డినామినేటర్లో 2 3 ఉంది, ఇక్కడ ఒక డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ ఒక డినామినేటర్లో 3 ఉంది. మనం ఏం థింక్ చేస్తాం, మన థింకింగ్ ఎలా ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, నేను 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మన థింకింగ్లో ఇది కానీ మనం కరెక్ట్ అనుకుంటాం. మన థింకింగ్లో మనం ఏమనుకుంటాము, ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ కరెక్ట్ అనుకుంటాం. ఎందుకంటే డినామినేటర్ 3 3, ఇక్కడ కూడా 3 3 ఉన్నాయి. బట్ మనం ఏం చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే చూడండి పిల్లలు, ఇచ్చిన 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం. ఫార్ములా చూడండి, ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఏ అండ్ బి ఈజ్ a+b/2. ఫార్ములా నోట్ చేసుకున్నారా? ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ A rational number between any 2 rational number a and b is a+b/2. మేడం ఓకే, a+b బాగానే ఉంది. ఇక్కడ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. ఏం చేస్తాం, ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తాం. 3 3s are 9, 9 + 1 10, 10/3, 3 3s are 9, 9 + 2 11/3. దట్ మీన్స్ 21/3. 3 టేబుల్ 21 ని 7 times క్యాన్సిల్ చేస్తుంది. 2 7/2. ఓకే మేడం, ఇక్కడ ఎక్కడ నాకు 7/2 లేదు, కానీ కరెక్ట్ ఆన్సర్ 7/2. నేను ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, దాన్ని మిక్స్డ్లో కన్వర్ట్ చేసేద్దాం. 7 2, 3 times 6, 1 remainder, 3 × 1/2. 3 × 1/2 is the correct answer. ఓకేనా? మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అనుకుంటే కనుక వీడియోని కన్ఫామ్గా లైక్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అంటే మీకు అర్థం కాకపోతే వద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు. మీరు కంటిన్యూస్గా వీడియోస్ చూస్తున్నారంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది కదా. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఎవాల్యూట్ ద వాల్యూ √2 × 4 √2. ఓకే, క్వశ్చన్ ఇలా కనపడగానే మన థింకింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ √2 ఉంది, ఇక్కడ రూట్ ఉంది. సో రూట్లో 4 రావాలి నాకు. 2 2s are 4 కదా, 4 √4 కరెక్ట్ ఆన్సరా చెప్పాలి ఎవరన్నా. 4 √4 కరెక్ట్ ఆన్సరా. √4 వాల్యూ ఎంత బంగారం చెప్పండి పిల్లలు, 2. 4 √2 కదా రావాలి. 4 √2 రావాలి. ఎక్కడ 4 √2 లేదు, 4 √4 ఉంది. అయితే ఇది కరెక్ట్ అవ్వాలి, లేకపోతే ఇది కరెక్ట్ అవ్వాలి. అదేనా అనుకుంటున్నారు? కాదు. ఒకసారి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, √2 × 4 √2, 4 × √2 × √2, √2 × √2 ఎంత, √4. √4 మీన్స్ 2 square, 4 2s are 8. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి పిల్లలు చెప్పండి, ఆప్షన్ సి 8. అర్థమవుతుందా? ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఆఫ్ లాగ్ x⁴ y⁴ ఏదో ఫార్ములా మైండ్లో రన్ అవుతుంది అనుకుంటా. log a × b = log a + b, log a/b = log a - b. అంటే నాకు 2 ప్లస్లు, లాస్ట్ దానికి మైనస్ ఉండాలి. ఎక్కడ ఉందో చూడండి, 3 ప్లస్లు కాదు, 2 మైనస్లు కాదు, ప్లస్ మైనస్
ఇదేనా? నాకు ఈ రెండింటికి మధ్యలో ప్లస్ కావాలి, వీటికి మధ్యలో మైనస్ కావాలి. ఇది చూడు 4కి మైనస్ ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సి. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి పిల్లలు. log x power 4 into y power 5 minus log z power 6. దీన్ని a into b చెప్పాను కదా, log a plus log b. log x power 4 plus log y power 5 minus log z power 6. log a power m ఉంటే ఫార్ములా m log a. గుర్తొచ్చిందా? వెరీ గుడ్. 4 log x plus 5 log y minus 6 log z. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ సమ్ అయితే చూద్దామా. x plus 4 cube equal to 64 in logarithmic form. దీనికి మనం లాగరిథమిక్ ఫార్మ్ అంటే ఇక్కడ లాగ్ అప్లై చేశాను అనుకో, పైన యూజ్ చేసిన ఫార్ములా ప్రకారం ఏమవుతుంది నాకు 3 log 4 ఈక్వల్ టు 64. బట్ నాకు బోత్ సైడ్స్ లాగ్ కావాలా? లాగరిథమిక్ ఫార్మ్లో ఎక్స్పెండ్ చేయమన్నారు అంతే కదా. ఇక్కడ బోత్ సైడ్స్ లాగ్ ఉన్నది, ఇది ఒకటే ఉంది. బట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ 4 log 64 ఈక్వల్ టు 3. 64 రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి ఎలా మూవ్ అయింది? నో, కాదు. ఇది చూడండి, ఇదేంటి 3 ఇటు వచ్చింది, 4 ఇక్కడ ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. log 64 to the base 4 ఈక్వల్ టు 3. ఇక్కడ బేస్ 4 ఉంది కదా, మనం 64ని ఎలా రాసుకోవచ్చు? 4 cube. 4 విల్ క్యాన్సిల్. 3. ఓకే, అండర్స్టూడ్ క్లియర్లీ. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుతుంది చూద్దాం. evaluate log 10 to the base 0.1. అయితే 10 అవ్వాలి, లేకపోతే 0.01 అవ్వాలి. అంతేనా? కాదు. అస్సలు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఆప్షన్స్ అలా ఇస్తాడు. అసలు పేపర్ తయారు చేసిన వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వాలి. మనకి కాన్సెప్ట్ వచ్చనుకో మనం కన్ఫ్యూజ్ అవ్వం. సో అందుకే నేను ఆన్సర్ చెప్పట్లేదు, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా? ఓకే, log 10 0.01. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో డినామినేటర్లో 1 తర్వాత 2 zeros రాయాలి. ఓకే, 100 అంటే 10 square రాయాలి. డినామినేటర్లో 10 square ఉంటే దాన్ని న్యూమరేటర్ తీసుకొస్తే ఏమవుతుంది? 10 power minus 2. log 10 to the base 10 వాల్యూ ఎంత? 1. minus 2 into 1 ఈక్వల్ టు -2. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి పిల్లలు? -2. మీకు ఎక్స్ప్లెనేషన్ పేజీలు తిప్పకుండా వీలుగా ఉంటుందని మాత్రమే నేను 2 నోట్సెస్ మెయింటైన్ చేస్తున్నాను. నేను ఇందులోంచి కాపీ చేసింది కాదమ్మా ఇది. ఓకేనా? ఫైండ్ √a + b + 2√ab. దీని వాల్యూ ఎంత? మన థింకింగ్ ప్రకారం ఏమై ఉండొచ్చు? ఏబీ అక్కడ క్యాన్సిల్ చేసేద్దాం. 2√ab అంటే నేను పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసింటే కనుక ఇదే కరెక్ట్ ఆన్సర్ అని టిక్ చేద్దినేమో, లేకపోతే ఇది టిక్ చేయాలి. అంతేనా? ఒక్కసారి చూద్దాం చూడండి. ఎందుకంటే ఇక్కడ ఏకి బీకి నార్మల్ ఉన్నాయి, ఆప్షన్స్లో అన్ని రూట్లు ఉన్నాయి. ఆప్షన్స్లో ఏబీ ఎక్కడ కనిపించినా నాకు ప్రతిదానికి రూట్ ఉంటుంది. నాకు ఇక్కడ క్వశ్చన్లో ఏకి బీకి రూట్ లేదు. సో ఆబ్వియస్లీ నేను డి కరెక్ట్ అనుకుంటాను. నేను అప్పుడున్న టెన్షన్ మైండ్ సెట్తో నేను ఉంటాను కాబట్టి నేను డి కరెక్ట్ అనుకుంటా. ఎందుకంటే నాకు కాన్సెప్ట్ తెలియకపోతే. బట్ నాకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. నాకు యూట్యూబ్లో శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు చూస్తున్నాను నేను. సో నేను అలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉండవు కదా. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. √a + b + 2√ab. ఇది చూస్తుంటే ఒక ఫార్ములా గుర్తు రావాలి. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² + b² + 2ab. నేను ఏని √a హోల్ స్క్వేర్ కింద నోట్ చేయొచ్చా పిల్లలు? అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. a = a చేంజ్ ఏం అవ్వలేదు కదా. సో a ప్లేస్లో నేను √a హోల్ స్క్వేర్ రాసుకున్నా, b ప్లేస్లో √b హోల్ స్క్వేర్ + 2√ab. ఫార్ములా ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? a + b హోల్ స్క్వేర్ √a + b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఆన్సర్ ఏంటి? √a + √b. వెరీ గుడ్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం చూడండి. ఇఫ్ HCF ఆఫ్ 2 numbers ఈక్వల్ టు 2 ఫైండ్ ద LCM. ఇది ఏ సమ్ అడిగినా HCF LCM అనేది కన్ఫామ్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే కన్ఫామ్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. HCF LCM దీని నుంచి ఏదో ఒకటి ఇస్తాడు. మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? HCF కావాలంటే ఆ 2 numbers మల్టిప్లికేషన్ చేసిన 2 numbersలో డినామినేటర్లో LCM రాయాలి. LCM కావాలంటే ఇచ్చిన 2 numbersకి మల్టిప్లికేషన్ చేసి డినామినేటర్లో HCF రాయాలి. ఫార్ములా గుర్తుంది కదా కన్ఫామ్గా. ఓకే చూడండి. HCF ఆఫ్ 2 numbers ఈక్వల్ టు LCM ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers by 2. ద HCF ఇంటూ LCM ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. ఎప్పుడో ఫస్ట్ యూనిట్లో లాస్ట్ ఇయర్ రాసేసి ఉంటారు కదా మీరు ఫస్ట్ యూనిట్కి. అందుకని ఆన్సర్ చూడండి. 92 × 510 46920/2. ఇది ఎక్కడైనా ఉందా ఆప్షన్స్లో? 46920.
ఇక్కడ ఉంది 510 ఉంది 92 ఉంది 23460 23406. అమ్మ చూసారా ఆన్సర్లు ఎంత దగ్గర. అంటే ఇప్పుడు నేను సమ్మ మొత్తం చేసిన ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది నాకు. సమ్మ మొత్తం చేస్తే నాకు ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు కన్ఫ్యూజ్ అయిపోతాను నేను చేసిన ఆన్సర్ ఇదా అని. అర్థమవుతుందా మీకు కాన్సెప్ట్? ఆన్సర్ ఏంటి చూడండి 23460. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ పోతాం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a minus b by root over a plus b. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకముందే ఆన్సర్ తెలిస్తే కనుక కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. 8th క్వశ్చన్ a minus b by root a plus root b. డినామినేటర్లో రూట్ a plus root b ఉంది. ఈ రూట్లని పైన కూడా ఇందాక నేను ఏం చేసా రూట్ ఏ హోల్ స్క్వేర్ రాసాను. రూట్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి. రూట్ ఏ ప్లస్ బి క్యాన్సిల్. రూట్ ఏ మైనస్ బి. సో ఆన్సర్ ఏంటి నాకు ఇక్కడ ఆప్షన్ రూట్ ఏ ప్లస్ రూట్ బి కాదు, ఏ మైనస్ బి కాదు, రూట్ ఏ మైనస్ రూట్ బి. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు రూట్ 24 and b equal to root 6 then find a by b. a by b వాల్యూ అనేది నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. 12 2 4 రూట్ 4. కన్ఫామ్కి 2 రూట్లో ఉంది కాబట్టి ఈ రూట్ 4 ఆన్సర్. కన్ఫామ్ డ్యామ్ షూర్ పక్క అంతేనా? కానీ కాదు. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం చూడండి. రూట్ 24 by root 6 ఈక్వల్ టు రూట్ 4. మేడం రూట్ 4 వచ్చింది కదా కాదంటారేంటి? కానీ రూట్ 4 వాల్యూ ఎంత? 2. మేడం రూట్ ఉంది కదా ఎలా క్యాన్సిల్ చేస్తారు? 24/6 ఎంత చెప్పండి? 4. సో రూట్ 24 by root 6 అంటే రూట్ 4. అర్థమవుతుందా మీకు? నేను మీకోసమే ఇక్కడ మళ్ళీ రఫ్ కూడా చేసాను చూడండి. ఓకేనా? సో ఆప్షన్ బి. ఒకవేళ మనకి ఆప్షన్స్లో ఎక్కడ 2 కనిపించకపోతే మనం రూట్ 4ని కూడా టిక్ చేయొచ్చు. 2 కనిపించకపోతే అర్థమైందా? 2 లేకపోతే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. రైట్ 23.34 in the form 23.34 in the form of p by q. q is not equal to 0 and p, q are co-primes. ఓకే ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. సో డినామినేటర్లో 100 కావాలి. సో డినామినేటర్లో ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. నా థింకింగ్ ప్రకారం ఏ కానీ డి కానీ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఒకవేళ అది కాకుండా నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు ఏదైనా కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే కనుక కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. లేకపోతే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ ఒక 4 members ఆర్ 5 members ఉన్నారు పాలిటెక్నిక్ చెప్పండి మేడం అని చెప్పి వాట్సాప్ గ్రూప్లో. ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. డైలీ టెస్ట్లో ఇలానే చిన్న క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? ఓకే ఆన్సర్ చూద్దాం చూడండి. ఇప్పుడు 23.34 అంటే డినామినేటర్లో 100 తీసుకోమన్నాను. 2 టేబుల్ 100ని 50 times క్యాన్సిల్ చేసింది. 2334ని 1167 times క్యాన్సిల్ చేసింది. మేడం డివిజన్స్ కూడా కొంచెం చెప్పేస్తాను నేనే. 2 టేబుల్ 1 టైము, 3 అంటే అగైన్ 1 టైము, 1 3ని డౌన్ చేస్తే 6 times, 12 1 4ని డౌన్ చేసుకుంటే 7 times 14, 1167/50. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. నేను థింక్ చేసిన 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం చూడండి. కొంచెం ఏమైనా స్పీడ్గా చెప్తున్నాను అనిపిస్తే కనుక ఆల్రెడీ మీకు సెట్టింగ్స్ అవన్నీ తెలిసే ఉంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్లేబ్యాక్ స్పీడ్ అని చెప్పి దాన్ని కొంచెం స్లో పెట్టుకోండి. ఓకేనా? ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ రూట్ 2 + రూట్ 3 అండ్ రూట్ 4 + రూట్ 5. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఆన్సర్లో ఎక్కడ 4 ఉంటే అది కరెక్ట్ అంతేనా? 1 2 3 4 ఇది కరెక్ట్, లేకపోతే ఇది కరెక్ట్ అంతేనా? చూడండి ఒకసారి. రూట్ 2 × రూట్ 4 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. రూట్ 3 × రూట్ 5 ఇక్కడ ఉంది. ఏ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఫాస్ట్గా టిక్ చేస్తే ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కాదమ్మా రాంగ్, రియల్లీ రాంగ్. ఒకసారి చూడు. రూట్ 2 × రూట్ 4, రూట్ 2 × రూట్ 5. నేను ఏరో మార్క్స్ వేసాను అర్థమవుతుందా? రూట్ 3 × రూట్ 4, రూట్ 3 × రూట్ 5. రూట్ 4 అంటే ఎలా రాసుకోవచ్చు? 2 × రూట్ 2 + రూట్ 10 ప్లస్ 4ని మళ్ళీ 2 రాసుకోవచ్చా? రూట్ 3 + రూట్ 15. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుతాం చూడండి పిల్లలు.